సభని అలంకరించిన పద్మవిభూషణ గ్రహీత వెంకయ్యనాయుడు గారు, నాకు రాజకీయాల్లో ఆహాలు నేర్పించిన మా గురువుగా చంద్రబాబు నాయుడు గారు, పార్లమెంటేరియన్గా నన్ను ఒక డిసిప్లిన్ నేర్పించిన వెంకయ్యనాయుడు గారు కూడా, మరియు నా క్లాస్మేట్ మురళీమోహన్ గారు. అందరూ ఆయన సినిమా జీవిత చరిత్ర గురించి చెప్పారు. మేమిద్దరం కలిసి 5 సంవత్సరాలు పార్లమెంట్లో కలిసి పనిచేసుకున్నాం. నిజంగా ఆయన ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా, డిసిప్లిన్డ్ స్టూడెంట్ లాగా పార్లమెంట్కి వచ్చేవారు అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ చాలా పద్ధతిగా, అంటే ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా పార్లమెంటేరియన్స్ అలా ఉండాలి అని అనుకునే విధంగా ఉండేవారు. అలాగే వేదికను అలంకరించిన పెద్దవారందరికీ కూడా నా అభినందనలు. ఈ సందర్భంగా మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన నవ్వే ఆయన జీవితం అని చెప్పొచ్చు. ఆయన 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కళాజ్యోతి శ్రీమతి జయచిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.